బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అప్పుడే బయలుదేరింది ఆ విమానం, అప్పుడే టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి యూటర్న్ చేసుకోవాల్సి వచ్చింది. దాంట్లో ఒక బెదిరింపు, బాంబు బెదిరింపేనా, లేకపోతే అంతకు మించేవేనా, లేకపోతే ఆకతాయిల పనా? కారణం ఏదైనా కావచ్చు. అమెరికా నుంచి స్పెయిన్కు బయలుదేరింది ఆ విమానం. కొద్దిసేపటికి విమానంలో ఆన్ అయింది ఒక బ్లూటూత్ డివైస్. ఆ బ్లూటూత్ డివైస్లో ఏముందో తెలుసా? ఆ బ్లూటూత్ డివైస్ బాంబ్. అదేంటది బ్లూటూత్ డివైస్ అంటున్నారు, బాంబ్ అంటున్నారు, యూటర్న్ అంటున్నారు. ఇంత కాస్త గజిబిజి గందరగోళంగా ఉంది కదా. డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోతున్నాను. సాధారణంగా మీ ఫోన్ ఎప్పుడైనా మీరు ఒక డివైస్ తీసుకున్నప్పుడు, మీ బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ ఒక పేరు వస్తుంది. బ్లూటూత్ అని మీరు మీ స్క్రోల్ డౌన్ చేస్తే మీ ఫోన్ని రైట్ సైడ్ ఒక బ్లాక్ కనిపిస్తుంది బ్లూటూత్ అని చెప్పి. ఆ బ్లూటూత్ మీద మీకు క్లిక్ చేసినప్పుడు కొన్ని కనెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా, అలా దాంట్లో ఒక పేరు బాంబ్. బ్లూటూత్ పేరు దెబ్బకి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ఒక విమానం. డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక బ్లూటూత్ పేరు విమానంలో సిబ్బందిని కంగారు పెట్టేస్తుంది. ఏకంగా ఎంతకి దారి తీస్తుందంటే కనుక ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ఆ టీం మొత్తం అంతా కలిసి. యుఎస్ నుంచి స్పెయిన్కి వెళ్లాల్సింది ఆ విమానం. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్కి దిగాల్సి వచ్చింది. యునైటెడ్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 190 బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్. దాంట్లో 190 మంది ప్యాసింజర్స్ ఉన్నారు అండ్ అలాగే 12 మంది సిబ్బంది. మొత్తంగా రామారమి అటు ఇటుగా 200 నుంచి 203 మంది సిబ్బంది ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా న్యూజెర్సీలోని నెవాక్ నుంచి స్పెయిన్కు వెళ్తూ ఉన్నారు. బయలుదేరిన కొద్దిసేపటికే ఒక బ్లూటూత్ ఆన్ అయింది. ఆ బ్లూటూత్ డివైస్ పేరు బాంబ్. ఆ పేరు ఉండడాన్ని అక్కడ సిబ్బంది గుర్తించారు. ప్యాసింజర్స్ అంతా వాళ్ళ ఫోన్లలో బ్లూటూత్ ఆపేయాలని అక్కడ వాళ్ళకి సూచించడం జరిగింది. ఎప్పటికీ అంటే వాళ్ళ సాధారణంగా మీరు ఎప్పుడైనా గమనిస్తే కనుక ఎయిర్ క్రాఫ్ట్లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు, కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు, ఆ కమాండ్స్ని ఫాలో అవ్వమని చెప్పి. అలాగే వాళ్ళు కూడా అక్కడున్న సిబ్బంది కూడా కొన్ని కమాండ్స్ ఇవ్వడం జరిగింది, మీ బ్లూటూత్ డివైస్ ఆఫ్ చేసేయని అని చెప్పి. కానీ ఈ బాంబు పేరుతున్న డివైస్ మాత్రం యాక్టివ్గానే కనిపించింది. 2 గంటలు అయింది, అయినా అలాగే ఉంది. దీంతో గ్రౌండ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రకటించారు. వెంటనే విమానాన్ని మళ్లించారు. నెవాక్లోని సేఫ్ ల్యాండింగ్ అయ్యింది. అయితే ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే రెచ్చగొట్టేలా వైర్లెస్ నెట్వర్క్స్ పేర్లు కనిపించడం ఇదేం ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం యుఎస్ ఎయిర్లైన్స్ ఎయిర్ క్రాఫ్ట్లో వైఫై హాట్స్పాట్ పేరు ఫ్రీ పాలస్తీన్ అండ్ జియోనిస్ట్స్ ఇలా ఉందని చెప్పి అక్కడ సిబ్బంది గుర్తించారు. ఇంకో ఘటన ఏమైందంటే టర్కీకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ లేకపోతే టర్కీకి సంబంధించిన ఎయిర్లైన్స్ దాంట్లో బాంబు నేమ్తో ఒక నెట్వర్క్ ఉన్న పేరు ఇటు సంచలనంగా మారింది. అయితే ఎప్పుడైతే ఈ బ్లూటూత్ అని గమనించారో ఆ ప్రొఫైల్కి సంబంధించి ఆ వ్యక్తిని అక్కడున్న గ్రౌండ్ సిబ్బంది ఎంక్వైరీ చేశారు. అయితే ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. అయితే ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతూ ఉంటాయంటే ఆ యునైటెడ్ ఎయిర్లైన్స్ మీరు చూడొచ్చు, యునైటెడ్ అని చెప్పి ఎయిర్లైన్స్ ఉంది కదా, ఈ ఎయిర్లైన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు ప్యాసింజర్స్కి. అదేంటది ఇప్పుడే కదా టేక్ ఆఫ్ అయింది, మళ్ళీ ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని చెప్పి వాళ్ళు కంగారు పడ్డారు. కట్ చేస్తే బాంబ్ అనే పేరుతో ఉన్న డివైస్ దాంట్లో ఎవరైనా ఆగంతకులు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఉగ్రచర్యకు పాల్పడే అవకాశం ఉందనే అనుమానం వస్తుంది కదా. అఫ్కోర్స్ గాల్లో ఉంది విమానం, ఎంత చెప్తూ ఉన్నప్పటికీ వాళ్ళు ఆఫ్ చేయట్లేదు. ఆబ్వియస్లీ డౌట్ వస్తుంది కదా. దాంతో వాళ్ళు ఏం చేశారు, వెంటనే ఇక లాభం లేదని చెప్పి ఆ ఎయిర్ క్రాఫ్ట్ని సేఫ్ ల్యాండింగ్ కోసం వెళ్ళిపోయారు. సో సేఫ్ ల్యాండింగ్కి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కూడా కంగారు పడే సందర్భం. ఎందుకంటే ఏ ఎయిర్పోర్ట్ నుంచి మనం బయలుదేరామో మళ్ళీ రిటర్న్ అదే ఎయిర్పోర్ట్కి మనం చేరుకుంటున్నారు. సో ఇది అక్కడ వాళ్ళలో కనిపించిన భయం. వెంటనే వాళ్ళంతా సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత ఆ బ్లూటూత్ డివైస్ ఉన్న వ్యక్తిని తనిఖీ చేశారు, ఎంక్వైరీ చేశారు. దాంట్లో ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకలేదని చెప్పి వాళ్ళు కంక్లూషన్కి వచ్చారు. అప్పుడంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ తగిన ఏర్పాట్లు చేసి అక్కడి నుంచి ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరింది. ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. కారణం సోషల్ మీడియా. ఎక్కడున్నా వార్త క్షణాలు చేరిపోతుంది ఇప్పుడైతే. సో ప్రస్తుతం అదే కారణం, ఒక బ్లూటూత్ ఇంతటి
ఇంతటి ఒక మాటలో చెప్పాలంటే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. కోర్స్ దాంట్లో ఏది లేదు కాబట్టి సరిపోయింది. సో ఇకపై మీరు కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సాధారణంగా బ్లూటూత్ సంబంధించి కనెక్షన్స్, బ్లూటూత్ కావచ్చు, వైఫై కావచ్చు, కనెక్షన్స్ పేర్లు ఉంటూ ఉంటాయి కదా, డివైజెస్ నేమ్స్ మార్చుకుంటూ ఉంటారు. మార్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే కనుక ఇటువంటి పరిణామాలు లేకుండా ఉంటాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం.